ఏదైతే ఉంటాయో దాని నుంచి మనం బయటకు రాగలిగినప్పుడు రియల్ లైఫ్ స్టార్ట్ అవుతుంది అని చెప్పడం ఉద్దేశం అక్కడ. యాక్చువల్లీ దాన్ని క్లీన్ చేస్తూ ఉన్నది మనం, అది మనల్ని పట్టుకోలేదు, మనం దాన్ని పట్టుకున్నాం. దాన్ని వదిలిపెట్టేస్తే లైఫ్ అనేది ఆ ఫ్లోతో పాటు ప్రాపర్ డైరెక్షన్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. దీన్ని వదిలిపెట్టేయడం అని అంటే ఇక్కడ అనవసరమైన భయాలను, అనవసరమైన ఆలోచనలను, మన లేనిపోని ఊహలతో మనము సతమతం అవుతుంటాం కదా, అట్లాంటి వాటిని వదిలిపెట్టేస్తే లైఫ్ అనేది మనకు ఇంకొంచెం డిఫరెంట్ లిమిట్స్కి తీసుకెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. అంతేగాని ఏదో బ్లైండ్గా వెళ్ళటం అని కాదు ఇక్కడ. ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చింది అని అన్నప్పుడు మనకి ఇంటెలిజెన్స్ ఉందంటే ఇంటెలిజెన్స్ వాడడం కోసం ఇంటెలిజెన్స్ ఉంటుంది. నేను బ్లైండ్గా వెళ్ళిపోతా అంటే అది తెలివితక్కువతనం. మళ్ళీ నువ్వు సబ్మిట్ టు ద ఫ్లో అనేది ఎప్పుడు జరగాలి? ఇప్పుడు మనకున్నటువంటి ఇంటెలిజెన్స్ని ఫుల్ ప్లెడ్జ్డ్గా అప్లై చేసిన తర్వాత అప్పుడు మనం ఆప్షన్స్ చూసుకుంటాం. ఆప్షన్ ఏ, బి, ఇంతవరకు అయితే నేను చేయగలుగుతా, ఈ ప్రాబ్లం సొల్యూషన్ అనేది నేను ఇంతవరకు థింక్ చేసి పెట్టిన అనేది మనం ఆలోచిస్తాం. ఆలోచించిన తర్వాత ఎక్కడో ఒక చోట, ఎక్కడైనా సరే ఒక దగ్గర ఆ ఫర్దర్గా నా చేతిలో లేదు అనేది మనకు అర్థమవుతుంది కదా, అక్కడ మనం నేచర్కి సబ్మిట్ చేస్తాం దాన్ని. అప్పుడు ఆలోచించాలి. మనకు సమస్య ఏంటి అనేది తెలుసు, ఆ సమస్య పరిష్కారానికి మన దగ్గర ఉన్న సోర్సెస్ ఏంటి అనేది తెలుసు. తెలిసిన తర్వాత దాన్ని మనం ఎంతవరకు హ్యాండిల్ చేయగలుగుతాము, మన కంట్రోల్ ఎంతవరకు ఉంది, అంతవరకు చేసిన తర్వాత మన కంట్రోల్లో లేదన్నప్పుడు వరి అనేది అవసరం లేదు, అక్కడ సబ్మిట్ చేయాలి. ఇక విత్ ఫ్లోతో నేను వెళ్తా, ఎఫెక్ట్ ఏది వచ్చినా సరే నేను తీసుకుంటా అని అక్కడ చేయాలి దాన్ని. అంతేగాని మళ్ళీ స్పిరిచువాలిటీలు అన్నీ రాంగ్ ఇంటర్ప్రిటేషన్ తీసుకుంటారు. మూవింగ్ విత్ ద ఫ్లో, సబ్మిట్ టు ద ఫ్లో అని అంటే మనకున్న ఇంటెలెక్ట్ని వాడొద్దని కాదు ఉద్దేశం అక్కడ. మనకున్నటువంటి ఇంటెలెక్ట్ని పూర్తి స్థాయిలో వాడిన తర్వాత 100% ఏ సిచ్యువేషన్ మన కంట్రోల్లో ఉండదు. ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ అది నేచర్కి మనం సబ్మిట్ చేయాల్సి వస్తుంది. అక్కడ సబ్మిట్ చేసి ఆ ప్రాసెస్లో మనం ట్రస్ట్ అనేది చేయాలి. ఇక ఇప్పుడు ఆ క్రీచర్ ఈ ఫ్లో వెళ్తుంది కదా, దానికి తెలిసి ఉంటుంది కదా ఇది ఎక్కడ వెళ్తుందో, సో నేను ఆ ఫ్లోతో పాటు వెళ్తా అని అది అక్కడ సబ్మిట్ చేస్తుంది అది. కానీ దాన్ని అది ఎట్లా ప్రొడక్ట్ చేసుకుంటుంటుంది, తగిలేటువంటి ఆటుపోట్ల నుంచి, అక్కడ ఆబ్జెక్ట్స్ నుంచి ప్రొడక్ట్ చేసుకుంటూ కేర్ఫుల్గా ఈదుతూ వెళ్తుంటుంది అది. అట్లా తీసుకోవాలి దీన్ని.